హలో అండి, నమస్తే. వెల్కమ్ టు పోలేలస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ టమాటో రైస్ అండి. మనకు కర్రీ చేసే ఓపిక లేనప్పుడు ఇది చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. దీన్ని ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. వీటిని కడిగి నానబెట్టుకోవాలి అరగంట వరకు. తర్వాత మనం 2 పచ్చిమిర్చీలు, 2 ఆనియన్స్, 3 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవాలి. దీనిలోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మసాలాలు తీసుకోవాలి. షాజీరా, దగడ్ ఫుల్, నల్ల ఇలాచి, స్టార్ అనీస్, లవంగాలు, ఇలాచీలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఈ విధంగా అన్ని మసాలాలు తీసుకోవాలి. తీసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ చేసుకొని వేయించాలి కానీ మార్చకూడదు. వెంటనే ఆనియన్స్ వేసేసేయాలి. వేసేసి కలపాలి కొద్దిసేపు. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని కొంచెం పిసుక్కోవాలి. వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. దీనికి ఫాస్ట్గా రావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. తర్వాత మనం టమాటాలను వేసుకోవాలి. కొద్దిసేపు కలిపి దానిపైన మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి వాటిని. ఈ విధంగా టమాటాలు మగ్గిన తర్వాత కారం పొడి తీసుకోవాలి. నేను 1.5 స్పూన్ తీసుకుంటున్నా, 1.5 చెంచా. అండ్ సాల్ట్, అది కూడా 1.5 చెంచా తీసుకుంటున్నా. తర్వాత 1 చెంచా పసుపు వేసుకుంటే సరిపోతుంది. వీటిని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. తర్వాత మూత తీసి చూసి మనం దీనికి నీళ్ళు పోసుకోవాలి. నేను 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నా, ఎందుకంటే రైస్ 2 గ్లాసులు తీసుకున్నా కాబట్టి. విధంగా నీళ్లు మసిలిన తర్వాత బియ్యంని దీంట్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా అయిందో రైస్. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని. ఇది ఈవినింగ్లో డిన్నర్ కానీ లంచ్లో కానీ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది కూడా మీకు. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని పెరుగుతో కానీ, పెరుగు పచ్చడితో కానీ, దేంతో తిన్నా కానీ సూపర్ ఉంటుంది. చికెన్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది టమాటా రైస్ రెసిపీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.